ఎంతో మంచి ఫుడ్ తిన మంచి అరటాకుల పెళ్లి రోజు పెళ్లి భోజనం లాగా ఉండే ఫుడ్. మా 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి హియర్ వి ఆర్ ఇన్ చీరాల ఓషన్ గ్రేస్ రిసార్ట్ కి వచ్చాము. నాకు యానివర్సరీ ఏందో గానీ హనీమూన్ ఫీల్ వస్తుంది ఇది చూసి నిజంగా. చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ చేస్తున్నా. ఎప్పుడు చిన్నప్పుడు 8th స్టాండర్డ్ ఉన్నప్పుడు నేర్చుకున్నా. అసలు చాలా రోజుల తర్వాత ఇంత కంఫర్టబుల్ చేస్తుంటే మస్తు హ్యాపీ ఉంది. చిన్నప్పుడు మమ్మల్ని నీళ్ళలో దుంకట్రా అంటే మేము ఏడుస్తుండే, ఈడేమో దుంకకురా అంటే ఏడుస్తున్నాడు. అట్లుంటది మనతోని. హలో హలో పెళ్లి కొడుకు. పెళ్లి రోజు ఏడుస్తున్న పెళ్లి కూతురు. కొద్దిసేపట్లో అప్పగిత్తలు ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ 9th యానివర్సరీ ఇట్ విల్ బి మెమరబుల్ ఫర్ us. మాకు చిన్న మూమెంట్ కలిసి సెలబ్రేట్ చేసినా అది మా కోసం పెద్ద సెలబ్రేషన్. ఈ రోజు కూడా బిజీయేనా మీరు? హాయ్ హాయ్. బాబాయ్ హోటల్ కి వచ్చి ఏం తిన్నారు స్పెషల్? అన్ని తిన్నారా? ఎవరా నమ్ముతారా నువ్వు చెప్తే? నేనే నమ్మను. దైవిక్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సే బాబా హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. నాకు చెప్పవారా? సే మమ్మా హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ దైవిక్. ఇద్దరు ఉన్నాడు. సో లెట్స్ గో. ఇక మొదలు పెడతావా? ఆరంభికలాంగళ చీరాలకు వెళ్ళకన్నా ముందు కడుపులో కాల్చున్నాయి, తినడానికి వచ్చినాం. లంచ్ కి మేము ఎక్కడ ఆగినాం తెలుసా? ఈ మురుగన్ మీల్స్ అండ్ టిఫిన్స్ అంట. ఈ ఏరియాలో ఉన్న ది బెస్ట్ ఫుడ్ ఇక్కడే దొరుకుతుందంట. అది ఎట్లా తెలుసా ఫీల్? ధనుష్ వాళ్ళ మూవీ ఉంది ఇప్పుడు ఇడ్లీ కొట్టు, అలాగే ఉంది. అరటికాయ ఫ్రై, చిక్కుడుకాయ, ఇదేదో రోడ్ పచ్చడి, పప్పు, ఆవకాయ, ఇది నాకు తెలిసి రసం, ఇది గడ్డ పెరగండి. వెయిటింగ్. ఐఎమ్ వెయిటింగ్. ప్యూర్ ప్రోటీన్. కొంచెం అది ఐస్ క్రీమ్. ఎస్. చీటింగ్ 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 करता है तू. ఫుడ్ బాగుందా దైవి? ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. సో నిజంగానే ఈ జర్నీలో వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ అంటే దిస్ మురుగన్ ఆ మీల్స్ హోటల్. అన్నదాత సుఖీభావ అంటారు. ఎంతో మంచి ఫుడ్ తిన మంచి అరటాకుల. పెళ్లి రోజు పెళ్లి భోజనం లాగా ఉండే ఫుడ్. పెళ్లి రోజు పెళ్లి భోజనం తిన్నట్టే ఉండే మాకు. అండ్ వండర్ఫుల్. ఇట్ సైడ్ నుంచి వెళ్తున్నప్పుడు ఎవరైనా చిలకలూరుపేట ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫేమస్. సో ఇక్కడ మురుగన్ మీల్స్ హోటల్ అని చూసినాము. అమేజింగ్ ఫుడ్. విజయవాడ నెల్లూరు హైవే. సో మీరు ఇటు సైడ్ వస్తే వెళ్ళి తినండి. వాళ్ళనైతే 100% గుర్తు చేసుకుంటారు. చెప్పినందుకు మమ్మల్ని కూడా గుర్తు చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు ఈ కార్ జర్నీ అంతా ఫినిష్ అయింది. ఇంకోసేపట్లో చీరాల చేరుకుంటున్నాము. అండ్ అస్సలు వీడియో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. సో మొత్తానికి మా 9th యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి హియర్ వి ఆర్ ఇన్ చీరాల ఓషన్ గ్రేస్ రిసార్ట్ కి వచ్చాము. ఈ 9 సంవత్సరాలలో ఫస్ట్ టైం శ్రద్ధని తీసుకొని తర్వాత పిల్లల్ని తీసుకొని
మా యానివర్సరీ సెలబ్రేషన్స్ రావడం ఫర్ ద ఫస్ట్ టైం. ఐఎమ్ Yeah. సో ఎక్సైటెడ్. అంటే ప్రతిసారి యానివర్సరీ సెలబ్రేట్ చేస్తాం కానీ అక్కడ ఎక్కడో సిటీలోనో ముంబైలోనో, బట్ ఒక అవుట్డోర్ కి వచ్చి ఇలా ప్లాన్ చేయడం అనేది మొదటిసారి. అండ్ స్పెషల్లీ బీచ్ కి పిల్లల్ని ఫస్ట్ టైం తీసుకొని వచ్చాం. సో మేమైతే ఓషన్ గ్రేస్ రిసార్ట్ లో స్టే చేస్తున్నాము చీరాలలో. అండ్ ఇక్కడ ఈ రిసార్ట్ లో మనకు 5 వేరియంట్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి స్టాండర్డ్ క్వీన్. అంటే మనకి ఇప్పుడు ఫ్యామిలీతో వచ్చినాం కాబట్టి ఫస్ట్ మనం బుక్ చేసుకునే కన్నా ముందు వచ్చేసి ఏది రూమ్ బాగుందో చూసుకున్నాక మనం బుక్ చేసుకుంటే బాగుంటుందని మళ్ళీ ఫిక్స్ అయినాము. సో ఏదైతే రూమ్ మేము కాటేజ్ అని బుక్ చేసుకున్నామో కొంచెం హోల్డ్ చేయండి మాకు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంబియన్స్ చాలా చాలా బాగా నచ్చింది. కొత్తది, జస్ట్ 1 వీక్ అయింది ఓపెన్ చేసి. సో ఆన్లైన్లో చూసినప్పుడు దిస్ ద న్యూ, ఇక్కడ చీరాలలో న్యూ రిసార్ట్ అని తెలిసింది. సో న్యూ ఉంటుంది కాబట్టి ఒక కాటేజ్ తీసుకుందామని బుక్ చేసుకున్నాము. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంబియన్స్, ఇక్కడున్న అసలు సెటప్ అంతా చాలా బాగుంది. ఇంకా వాళ్ళతో అడిగాము ఇంకేమేమి రూమ్స్ ఉన్నాయంటే ఇవి ఉన్నాయని చెప్పాడు. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మా వీడియో చూసి ఎవరన్నా ఇక్కడికి రావాలనుకుంటే అంటే మేము కరెక్ట్ గా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మీరు కూడా ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో వెరైటీ అంతా మీరు కూడా చూసుకోవచ్చు కదా. సో మాలాగా యానివర్సరీ చాలా ఏళ్ళ తర్వాత లేకపోతే ఫస్ట్ టైం యానివర్సరీ జరుపుకోవాలనుకుంటారు వాళ్ళకి మేము ఒక గైడెన్స్ ఇచ్చినట్టు ఉంటాం కాబట్టి చేస్తున్నాం అలాగా. సరే, సో ఫస్ట్ దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చెప్తా. ఒకటైతే స్టాండర్డ్ క్వీన్, నెక్స్ట్ స్టాండర్డ్ కింగ్, తర్వాత స్టాండర్డ్ డబుల్ అంటే సింగిల్ ఉన్న వాళ్ళకి, కాటేజ్, అండ్ అందరికంటే బెస్ట్ ఆప్షన్ మీరు ఎక్కువ మంది ఉంటే ఇట్స్ ద సూట్ అన్నమాట. సో అందులో యూ హ్యావ్ ఆల్ ద ఆప్షన్స్ అని చెప్పారు. అది చూస్తే తెలుస్తుంది, వెళ్ళి చూద్దాం. సూపర్ ఉంది కొత్త కదా. కన్స్ట్రక్షన్ అమేజింగ్ ఉన్నది నిజంగా. బీచ్ వ్యూ అంటే బీచ్ వ్యూ ఉంది. యానివర్సరీ ఎప్పుడైనా తీసుకొస్తే ఇట్లుండాలి. అవును, రెగ్యులర్ తీసుకొస్తే వద్ద ఉండదు. తీసుకొచ్చినా కానీ కొత్తగా ఉంది, మాకు కొత్త రిసార్ట్ దొరికింది, చాలా బాగుంది. సూపర్ ఉన్నాయి. కాటేజ్ లాంటి రూమ్ తీసుకున్నాం మేము. వావ్ నాన్న, ఎంత బాగుంది ఇది. చాలా అంటే చాలా బాగుంది. నాకు యానివర్సరీ ఏందో కానీ హనీమూన్ ఫీల్ వస్తుంది ఇది చూసి నిజంగా. ఎంత బాగుంది తెలుసా అసలు. అంటే అంబియన్స్ సో గుడ్. ఐ థింక్ ఇది ఓపెన్ చేస్తే బీచ్ కనిపిస్తుంది అనుకుంటా. ఓకే, ఫ్రమ్ హియర్ వీ కెన్ సీ కొంచెం బీచ్ కనిపిస్తుంది. ఇంకా పూర్తిగా బీచ్ కనిపించాలంటే మనం బయటికి వెళ్ళాలి. నాకు తెలిసి నాకన్నా ముందు పిల్లలే దీని మీద దుంకేటట్టున్నారు. బట్ చాలా బాగుంది. సోఫా చిన్నగా, అంటే ఈ ప్లేస్ లోనే బెడ్ ఉంది, చిన్నగా సోఫా అండ్ టీవీ యూనిట్ లాగా చేసేసారు. దిస్ ఇస్ లైక్ అ వర్క్ స్టేషన్. ఇక్కడ ఒక వర్క్ స్టేషన్ ఉంది. ఇక్కడ ఇక్కడ నాకు తెలిసి ఇది కూడా ఏదన్నా వర్క్ చేయడానికి, ఇదేమో ఏదన్నా ప్రిపేర్ చేసుకోవడానికి, ఏదన్నా ఫుడ్ మేబీ ఫుడ్ సర్వ్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టిండ్రు కాబట్టి. అండ్ ఇది మన బట్టలు అదంతా పెట్టుకోవడానికి. అండ్ రెస్ట్ రూమ్స్. వావ్, ఎంత పెద్ద రెస్ట్ రూమ్ ఉందన్నా, చాలా బాగుంది. ఇది స్టాండర్డ్ క్వీన్ రూమ్. సో స్టాండర్డ్ క్వీన్ రూమ్ కి అపోజిట్ లోనే మనకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సో చిన్నగా నైస్ కోజీ పూల్ అన్నమాట. ఇది వచ్చేసి కిడ్స్ కోసం అండ్ అది పెద్దవాళ్ళ కోసం. చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. అది ఎలా ఉందంటే ఒక ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉన్నట్టుంది నాకు ఫీల్ అయితే. దిస్ ఇస్ లైక్ బోట్ పిల్లల కోసం. వెరీ నైస్.
ఇది సింగిల్స్ కోసం రూమ్. ఇది బాల్కనీ. సో ఇందులో అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు స్టాండర్డ్ క్వీన్ తప్ప మిగతా అన్ని రూమ్స్కి స్టాండర్డ్ కింగ్ అనండి, సింగిల్ ఇది డబుల్స్ అనండి, లేదంటే సూట్ అనండి, కాటేజ్ అనండి, అన్నిటికీ యూ హ్యావ్ బ్యూటిఫుల్ బాల్కనీస్. అండ్ అది కూడా మంచి బీచ్ వ్యూతో ఉంటుంది. సో మీరు ఫ్రంట్లో చూస్తే మొత్తం బీచ్ ఉంటుంది అనమాట. సో మచ్, ఎంత వెళ్తురు, ఎంత గాలి, ఎంత ప్యూర్ బ్రీజ్ ఉంది. ఇట్స్ సో గుడ్. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మేమైతే సమ్మర్లో వచ్చినాం, కానీ రైనీ సీజన్లో వింటర్లో వస్తే ఇంకా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తాం అనుకుంటున్నా ఈ క్లైమేట్ని. ఇప్పుడే ఇంత బాగుందంటే ఇంకా అప్పుడు ఇంకెంత బాగుంటుందో. ఇది వచ్చేసి ద సూట్. అంతకుముందు మేము ఫుడ్ తిన్నాం, చాలా నచ్చింది, దాని గురించి మీతో షేర్ చేస్తాము. ఇప్పుడు ఈ రెసార్ట్కి వచ్చింది, ఇంకా బాగా నచ్చింది. అండ్ ఇక్కడికి వచ్చాక మమ్మల్ని గుర్తుపట్టి వాళ్ళు ఏంటంటే వీ హ్యావ్ అన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మమ్మల్ని ఎంత బాగా రిసీవ్ చేసుకున్నందుకు మాకు అనిపించింది దట్ వీ ఆల్సో వాంట్ టు షో ఇంత మంచి రెసార్ట్ చీరాలలో ఉందంటే మీకు కూడా షేర్ చేయాలనిపించింది. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నేను మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఇంత స్పెషల్ డే మాకు. ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు టైం దొరికింది బయటికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి. సో ఆఫ్ కోర్స్ ఈ మూమెంట్స్ అన్ని నేను షేర్ చేయకుండా అస్సలు ఉండలేను. అండ్ ఈవినింగ్ ఇంకా ఏమేమి చేయబోతున్నాం అవన్నీ కూడా మీకు ఈ బ్లాగ్లో షేర్ చేస్తా, మిస్ అవ్వకుండా చూడండి. సో మేము బుక్ చేసుకున్న కాటేజ్ బాగా నచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మీరు కూడా రూములు చూసారు కదా, దానిలో ప్రతి ఒక్క రూమ్ నచ్చింది. అదొకటే డబుల్ అనేది సపరేట్ చిన్న చిన్న బెడ్ అనిపించింది నాకు. అంటే కపుల్స్ కాకుండా వేరే వాళ్ళు వస్తే వాళ్ళకి సెపరేట్ ఇవ్వాలన్నమాట. కప్పులు వచ్చిన మాతో 2 కప్పులు వచ్చారు కదా, కప్పు సాసన్ మా పిల్లలు అనమాట. సో అంటే నార్మల్ గా ఫ్రెండ్స్ తో మనం వచ్చినామంటే 2 బెడ్స్ ఏవైతే ఉన్నాయో మోర్ దెన్ సఫిషియంట్. అండ్ 2 బెడ్స్ అంటే సూట్ సింగిల్ బెడ్స్ కూడా ఉన్నాయి. నార్మల్ గా బ్యాచిలర్స్ వచ్చినాం అనుకో, అది సూపర్ గా ఉంది. అండ్ అక్కడ నుంచి తీసుకొని సూట్ రూమ్ వరకు నార్మల్ ఎట్లుంటాయి కొన్ని దగ్గర, ఈ రూమ్ కొంచెం బాగుంటే ఆ రూమ్ ఇంకొంచెం బాగుంటది, అది ఇంకా బాగుంటది కదా. అన్ని రూమ్స్ చాలా బాగున్నాయి. లోపల ఇంటీరియర్ కానీ లైక్ ద వాష్రూమ్స్ కానీ ఎవ్రీథింగ్, బెడ్స్ కానీ కంఫర్టబుల్ కానీ ఎవ్రీథింగ్, లైక్ కంఫర్ట్ అండ్ ఆల్ ఇస్ ఆల్సో వెరీ గుడ్. సూట్ రూమ్ అయితే అసలు వేరే లెవెల్ ఉన్నది, చాలా బాగుంది. మేము కాటేజ్ కూడా 2 days ఉంటాం కదా, ఒకసారి కాటేజ్ ట్రై చేస్తాము, ఒకసారి సూట్. ఈ రోజు యానివర్సరీ కాబట్టి ఈ రోజు కాటేజ్, రేపు మా దైవిక్ బర్త్డే కాబట్టి రేపు సూట్. సో అట్లా అది కాకుండా మీరు ఇంకోటి చూసిరు కదా, పైన సెలబ్రేషన్ చేసుకోవడానికి మనకు హాల్ కూడా ఉన్నది, బ్యాంక్వెట్ హాల్. టెన్షన్ కూడా లేదు. ఇంక డెకరేషన్ చేస్తూ కూడా వస్తారంట. ఎవరికని చెప్తే హ్యాపీగా మనం దూరం అరే బర్త్డే సెలబ్రేషన్ మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ కూడా ఉండకుండా హ్యాపీగా తెచ్చి. అంటే ఓన్లీ బర్త్డే అనే కాదు, మీరు ఇంకేదైనా ఫంక్షన్స్, మీ ఫ్యామిలీ ఫంక్షన్స్, ఏదైనా డెస్టినేషన్ ఫంక్షన్స్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 50 to 60 members కంటే పైన చాలా కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. అండ్ అంబియన్స్ అయితే అమేజింగ్ గా ఉంది. ఐపీఎల్ నడుస్తుంది, మ్యాచ్ కూడా చూసుకోవచ్చు అంట. సో ప్రొజెక్టర్ ఆప్షన్ కూడా ఉంది. యూ కెన్ సీ మ్యాచెస్ కానీ మీరందరూ కలిసి లైక్ మీరు దాన్ని ఆ ప్లేస్ ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు. నన్నేమో మొన్నటివారికి నన్ను ఏడికి తీసుకోపోతలేవు అన్నది, టైం ఇస్తలే అన్నది. టైం ఇస్తేనేమో ఈ టైం అంతా చీరాల గురించి, ఈ రెసార్ట్ గురించి చూపియాలి కదా మరి వాళ్ళకు. నేను ఎక్కడికి వెళ్తే నేను ఏమేమి చేస్తే అవన్నీ వాళ్ళకి చూపిస్తా కదా. వర్క్ లో ఉంటే పర్లేదు, ఇది నా ఛానల్ నా ఇష్టం అంతే. ఈ రోజు నా రోజు కాబట్టి నేను చెప్పినట్టు మీరు వినాలి. అంతేగా సార్, అంతేగా. పిల్లలందరూ స్విమ్మింగ్ పూల్ లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమిద్దరం వెళ్తున్నాము. హ్యాపీ యానివర్సరీ. సో పిల్లల్ని ఆల్రెడీ పంపించేసాము. వాళ్ళైతే రచ్చ రంబోల కింద ఏం అల్లరి చేస్తున్నారేమో. చాలా రోజుల తర్వాత స్విమ్మింగ్ చేస్తున్నా. ఎప్పుడో చిన్నప్పుడు 8th standard లో ఉన్నప్పుడు నేర్చుకున్నా. అసలు చాలా రోజుల తర్వాత ఇంత కంఫర్టబుల్ చేస్తుంటే మస్తు హ్యాపీ ఉంది. నేనంటే పిల్లలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నా. మా చిన్నోడు చూడక్కడ
ఒకవేళ స్విమ్మింగ్ వస్తే అట్లా వాటర్ లో పడిపోయినా గానీ ఈజీగా పైకి వెళ్తారు. సో ఈ మధ్య జరిగే సిచ్యువేషన్స్ కానీ చాలా కేసెస్ ఎలా జరుగుతున్నాయంటే స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోయినారు పిల్లలు. కాబట్టి ఇట్స్ బికమ్ మస్ట్ అండ్ షూర్ దట్ మీ పిల్లలకి పెద్దవాళ్ళు అందరూ స్విమ్మింగ్ అనేది నేర్చుకోండి. హ్యాపీ స్విమ్మింగ్. Are you enjoying? Hi Ryan. Bye, Baba. Enjoying? Are you also నాకు గెలిచే లేకుండా ఓన్లీ స్విమ్మింగ్ చేసేది ఉండే. చిన్నప్పుడు మమ్మల్ని నీళ్ళలో దుంకట్రా అంటే మేము ఏడుస్తుండే, ఈడేమో దుంకొద్దురా అంటే ఏడుస్తున్నాడు. అట్లుంటది మనతోని. ఈడు విశ్వ 3.2. హలో హలో పెళ్లి కొడుకు. మొత్తానికి రావడము రిసార్ట్ కి హ్యాడ్ ఎ గ్రేట్ టైం. పిల్లలందరితో స్విమ్మింగ్ చేయడము. ఈ 9th anniversary ఇట్ విల్ బి మెమరబుల్ ఫర్ అస్. ఏం ప్లానింగ్స్ లేవు. ప్లాన్ ఏం చేయాలో తెలియదు. ఊరుగా ఊరు వచ్చినాం కదా. ఇద్దరు పట్టుకుంటే నేను కూడా కనిపిస్తా కదా. హాయ్ గైస్, నా డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. సో ఊరుగా ఊరు వచ్చినాం కదా. నేను ఎట్లా మాట్లాడుతున్నా. నేను అలిగాను, బొంగమతి పెట్టుకున్నాను. ఐ హర్ట్ టు. పెళ్లి రోజు ఏడుస్తున్న పెళ్లి కూతురు. కొద్దిసేపట్లో అప్పగిత్తలు ఉంది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం ప్లాన్ చేయలే, ఊరికే నేను జస్ట్ సింపుల్ గా ఇలా ఇయర్ రింగ్స్ వేసి నా ఫేవరెట్ కర్లీ హెయిర్ పెట్టుకొని ఇలా ఫ్రీగా ఉన్నాం మేమిద్దరం. మనం ఇద్దరం కలిసి చూద్దాం. ఇలా ఉన్నాం, ఇలా లేము, మేము ఇలా ఉన్నాం. కానీ నిజంగానే మన సిటీకి బాగా దగ్గర అంటే చీరాల ఎంత దగ్గర నాకు ఎప్పుడు తెలియదు. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ రిసార్ట్ ఇంత మంచిగా ఉంటుందని అసలు అనుకోలేదు. నిజంగానే అది ఓషన్ గ్రేస్ అంటే ఒక బ్లెస్సింగ్ కదా. నిజంగానే రిసార్ట్ ఒక బ్లెస్సింగ్ లా ఉంది మాకు. అండ్ ఎవరైనా చీరాలు వస్తే ప్లీజ్ టు ట్రై, యూ విల్ ఎంజాయ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ చాలా బాగుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఏంది ఏం చేస్తాం అక్కడ కనిపిస్తాం. చూద్దాము. ఇంకా ఈ సెలబ్రేషన్ ఇంకా అయిపోలేదు. ఏదో ఒకటి ప్లాన్ చేస్తున్నా నేనే. చూద్దాం. మనకి ఈ ప్లేస్ తెలియదు, కొత్త ప్లేస్ కాబట్టి వాట్ ఎవర్ మనకు అక్కడ ఏది మా ఇద్దరికి ఏంటంటే వి జస్ట్ వాంటెడ్ టు స్పెండ్ టైం. మాకు చిన్న మూమెంట్ కలిసి సెలబ్రేట్ చేసినా అది మా కోసం పెద్ద సెలబ్రేషన్. సో మాకు పెద్ద పెద్ద సెటప్లు, పెద్ద లొకేషన్స్ అవన్నీ ఏం అవసరం లేదు. వి జస్ట్ నీడ్ సమ్ పీస్, సమ్ టైం. మాలాగా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కపుల్స్ నాకు కామెంట్ లో చెప్పండి. మీ హస్బెండ్ తో కానీ, హస్బెండ్ మీ వైఫ్ తో కానీ కలిసి ఒక చిన్న కప్ కేక్ కట్ చేసినా గానీ పెద్ద సెలబ్రేషన్, ఎంత సంతోషం. ఎంతమందికి ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. మా ఇద్దరికైతే అలాగే అనిపిస్తుంది. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ యానివర్సరీ. Happy anniversary. Thank you. Happy anniversary, Baba. Happy anniversary, Baba. Happy anniversary, Baba. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. Yeah. దా. Three. Mommy. Happy anniversary. థ్యాంక్ యూ. Dream. Dream. Mommy, cake. చాలా బాగుంది. గులాబ్ జామున్ ఫ్లేవర్ లాగా ఉంది. And celebrations